జగన్ టూర్ ఏం జరిగింది? అసలు ట్రాఫిక్ విపరీతంగా ఇబ్బంది ఉందండి. అక్కడ జనం నానా తిప్పలు పడ్డారు. ఎవరు రాలేదు అసలు పెద్దగా. అలాగే అక్కడ చూస్తే పట్టించుకునేవాళ్ళు లేరు. అంతా గందరగోళం చేశారు. అక్కడ తోపులాటలాగా జరిగింది. తొక్కిసలాటలాగా జరిగింది. ఇది రిపోర్టింగ్. ఇది నీచ జర్నలిజం, నీచాతి నీచ జర్నలిజం నడిపేటటువంటి పత్రికల యొక్క వ్యవహార శైలి. బట్ అక్కడ జరిగిందేంటి? ఎన్ని వేల మంది ఎగబడ్డారు? ఎంతమంది తమ సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు? ఈ సమస్యలు రాయొద్దని చెప్పను నేను, ఎందుకంటే మీడియా అన్నాక సమస్యలు, ప్రజల సమస్యలు రాయకపోతే ఎట్లాగా. బట్ అసలు టోటల్ టాపిక్ని ఇదివరకు ఏంటి, వార్తని వార్తలాగా రాసేవాళ్ళు. రెండవది ఇవి టిట్ బిట్స్ కింద రాసేవాళ్ళు, సైడ్ లైన్స్ కింద రాసేవాళ్ళు. ఇప్పుడు సైడ్ లైన్సే న్యూస్ అయ్యి న్యూసెన్స్ లాగా ప్రొజెక్ట్ చేస్తే సంస్కారం ఎక్కడ ఇచ్చింది? అది నీతులు, విలువలు గురించి వలువలు విడిచి మరీ చెప్పేటటువంటి మీడియానే రాసుకొస్తే ఏంటి ప్రయోజనం? బేసిక్గా ఒకటి, జనం వచ్చిన మాట వాస్తవం. ఆ పత్రికలే చెప్తున్నటువంటి లెక్క ప్రకారమే ఏదైతే 6 గంటల సమయం పట్టింది, 60 కిలోమీటర్లు 6 గంటలంటే ఏ స్థాయిలో ఉన్నట్టు? ఇప్పుడేమి ఎన్నికలు లేవు, స్థానిక ఎన్నికలు కూడా ఇప్పటికిప్పుడు ఏం కాదు. లేదా ఇప్పుడు ఎవరో జనాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకునేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు అంటే పోనీ ఎవడో లోకల్ లీడర్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు అంత సీను లేదు. లేదు జగన్ డబ్బులు తీసుకొచ్చి పెట్టేటటువంటి సిచ్యువేషను లేదు. కానీ ఎందుకు వస్తున్నారు అంటే, ఒకటి అభిమానం, రెండోది సానుభూతి స్టార్ట్ అవుతుంది. అయ్యో అన్యాయంగా పోయాడే, దెబ్బ కొట్టాడే అతన్ని అనేది. ఎలాంటి సానుభూతి ఎందుకు వచ్చింది? అది ఇంతకుముందు చెప్పినవన్నీ నమ్మారు నిజాలని. వాలంటీర్లకి డబ్బులు చేస్తాం, 10,000 రూపాయల జీతాలు చేస్తాం దగ్గర నుంచి, సచివాలయ ఉద్యోగులను బాగా చూసుకుంటాం దగ్గర నుంచి, ప్రభుత్వ ఉద్యోగులను బాగా చూసుకుంటాం దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపుతాం, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అన్న దగ్గర నుంచి, మత్స్యకారులకి కష్టాలన్నీ తీర్చేస్తామన్న దగ్గర నుంచి, అవన్నీ జగన్ వల్లనే అవన్నీ అన్నది చెప్పడం వలన వాళ్ళు నమ్మారు. ఇప్పుడు అవన్నీ పరిష్కరించకపోగా రివర్స్లో దబాయిస్తుంటే ఊరుకుంటారా? అదే ఇప్పుడు ఇది. ఎందుకంటే మాస్ వస్తుంది అక్కడికి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మన వార్తల్ని చదివేసేసి జనాలు వెర్రివేదవులు అనుకుంటారంటే అమాయకత్వం. ఒకటే ఆస్పెక్ట్ కరెక్ట్, నెగిటివ్ సృష్టించడం సులభం. ఆ నెగిటివ్ సృష్టించడం అనేటటువంటిది ఎప్పుడంటే అధికారంలో ఉన్నప్పుడు నెగిటివ్ సృష్టించగలరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత దారుణంగా నెగిటివ్ సృష్టించడం సాధ్యం కాదు. అది చెక్ చేసుకుంటే సరిపోతుంది.